మొత్తానికైతే గులాబ్ జామ్ చేసేసాను. నిజంగా చాలా బాగున్నాయి. అయితే నేను ఈ వీడియో చూసినప్పుడు ఏంటంటే ఒక కామెంట్ వచ్చింది. ఆ వీడియో పెట్టిన వాళ్ళకి ఆ వీడియో చాలానే పోయింది. నేను ఒక కామెంట్ చూశాను. మనకి ఎప్పుడైనా కూడా తప్పుగా చెప్పింది మన బ్రెయిన్కి ఎక్కిద్ది, మంచి చెప్పింది తొందరగా ఎక్కదు కదా. వాళ్ళు ఏమన్నారంటే అసలు వేస్ట్ చేసుకోకండి, బాగాలేదు అనేసి అందులో కామెంట్ పెట్టారు. నాకు కూడా నిజంగా ఏమో కుదరదేమో బాగోదేమో అనుకున్నాను, కానీ చాలా బాగా కుదిరింది. టేస్ట్ కూడా బాగుంది. నిజంగానే మనం చేసుకోవచ్చు, పిల్లలకి ఎలాగో మంచిదే కాబట్టి ఇది ఇలా కూడా చేసి ఇవ్వచ్చు. చాలా బాగుంది. అంటే చూడండి, వాళ్ళు పెట్టిన కామెంట్కి నేను కూడా అనుకున్నా, అమ్మో ఇదేదో బాగోదు అనుకుంటా, మళ్ళీ ఎందుకు ఇంత కష్టపడి చేసుకోవడం అనిపించింది. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను బాలామృతంతో గులాబ్ జామ్ చేస్తున్నాను. నాకు ఎక్కడదే అనుకుంటారేమో, నాకు మమత ఇచ్చింది. బాలామృతం గురించి అందరికీ తెలిసిందే కదా. బాలామృతం చాలా మంచిది, పిల్లలకి కానీ ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ చాలా మంచిది, పాలిచ్చే తల్లులకు కూడా చాలా మంచిది. ఇది మాక్సిమం పిల్లలు, చంటి పిల్లలు ఉన్న వాళ్ళకే ఇస్తారు. అంటే మంత్స్ బేబీస్కి సిల్లాక్ లాగా యూజ్ చేస్తారు. పెద్దవాళ్ళు కూడా తినచ్చు, ఇంకా పాలిచ్చే తల్లులు కూడా తినచ్చు. చాలా మంచిది, మనకి ఎక్కడంటే అక్కడ కూడా దొరకదు. ఇది అంగన్వాడీ స్కూళ్ళలోనే ఇస్తారు. ఇంకా దీని గురించి అంటే అందరికీ తెలిసిందే. సరే, నాకు ఎక్కడదో చెప్పేశాను కదా, మమత ఇచ్చింది. నేను ఇది పిల్లలకి ఎలాగైనా ఏదో ఒకటి చేసి పెడదాం అనేసి గులాబ్ జామ్ చేద్దాం అనుకున్నాను. యూట్యూబ్లోనే చూసాను అది కూడా ఎలా చేయాలో. సరే, అయితే గులాబ్ జామ్ ఎలా చేయాలో మీకు కూడా ప్రాసెస్ చూపిస్తాను. మెయిన్ కావాల్సింది 3 కప్స్ అండి. అంటే 3 కప్స్ అనగానే ఓన్లీ ఇలా ప్లెయిన్ కప్స్ కాదు, ఇందులో ఏం వేస్తానో అంటే కొలతతో, మనం ఏ ప్రాసెస్ అయినా కొలతతో చేస్తేనే బాగా వస్తుంది. ఇందులో ఏం వేసానో చెప్తాను. 1 కప్ పంచదార, 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాను, 1 కప్ బాలామృతం. బాలామృతాన్ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే మిక్సీ పట్టేసేయాలి. మిక్సీ పట్టేసేసి దాన్ని బాగా మెత్తగా జల్లించాలి. ముందు ఆ ప్రాసెస్ చేసేస్తాను, మీరు కూడా చూదురు. ఓకే, ఇంకా ఈ ప్యాకెట్ని కట్ చేసేసి, మనకి కావాల్సింది 1 కప్పే కాబట్టి ఫస్ట్ టైం అండి ఇది టేస్ట్ చూడలేదు అసలు, ఎలా ఉంటుందో కూడా చూద్దాము. నాకు ఇది ఎలా ఉందంటే సత్యనారాయణ స్వామి ప్రసాదం లాగా ఉంది. అందరికి ఐడియా ఉంటుంది కదా, ఒకసారి టేస్ట్ చూద్దాం. సేమ్ సత్యనారాయణ స్వామి ప్రసాదంలా ఉంది. బాలామృతం అంటే ఎలా ఉంటుందో అనుకున్నా, కానీ అందుకే నేను మిక్సీ పట్టమన్నారు. కొంచెం బరుకుగా ఉంది. సరే, నేను మిక్సీ పట్టేస్తాను. మిక్సీ పట్టడం అయిపోయిందండి. దీన్ని జల్లించేసుకోవాలి. అయితే ఇది జల్లించుకొని మనం రౌండ్గా బాల్స్ చేసుకునే ముందు ఏం చేయాలంటే ఒక్కసారి ఆయిల్ని హీట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఆయిల్ పోసేసా, హీట్ అవుతుంది. ఇది జల్లించేసేస్తాను. నేను ఫస్ట్ టైం అండి విండో ఓపెన్ చేయకుండా ఇలా నూనె అసలు వంట చేసేటప్పుడు విండో ఓపెన్ చేస్తాను. ఎందుకంటే అంత ఆయిల్ అనేది జిడ్డుగా పట్టేసిద్ది. ఎంత మనకి అడ్జస్ట్ ఫ్యాన్ ఉన్నా ఏమున్నా కూడా కిటికీకి అంత జిడ్డు అనేది పట్టేసిద్ది. అందుకే కానీ ఇప్పుడు ఎందుకు విండో తీయలేదంటే మాకు పక్కన బోర్ వేస్తున్నారు అనుకుంటా, డిస్టర్బెన్స్ వస్తుంది. అందుకని అది ఓపెన్ చేయలేదు. నాకు విండో ఓపెన్ చేయండి, వంట చేయాలి. ఫస్ట్ విండో ఓపెన్ చేయాలి. సరే, అయితే బాగా జల్లించేసాను. ఇంకొంచెం బరుగ్గా ఉంది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఏదో రకంగా తినేసేయచ్చో లేకపోతే పడేద్దామో చూద్దాం. మంచిదే కాబట్టి తినేసేయచ్చులే, నేనైనా తినేస్తాను. ఒకేసారి గోధుమ పిండి కూడా మనం జల్లించుకుందాం. ఎవరో ఇది పెట్టేసాం కదా. ఎంత మెత్తగా ఉంటే బాల్స్ కూడా పగులు రాకుండా నీట్గా వస్తాయి. ఇంకా పిండి ఎలా కలుపుకోవాలంటే సేమ్ ప్రాసెస్ అండి. ఈ గులాబ్ జామ్ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసేసుకోవడమే. నేనైతే కాచిన పాలు వాడుతున్నాను, చల్లార్చినవి. ఇంకా కొంచెం 1 స్పూన్, నా దగ్గర నెయ్యి ఎక్కువగానే ఉంది కాబట్టి చేతికి అంటుకోకుండా వస్తుందని నెయ్యి కూడా వేసేసాను. దీన్ని కలుపుదాం. ఒకేసారి ఎక్కువ పోసేసుకోకూడదు, మళ్ళీ మొత్తం జోరు అయిపోతుంది. కొంచెం కొంచెం పోసుకొని రౌండ్ చేసుకోవాలి. నేను ఒకటి మర్చిపోయానండి. ఏంటంటే నేను ఈ గులాబ్ జామ్ వీడియో చూసినప్పుడు అందరూ బాగానే వచ్చినాయి అంటున్నారు, కానీ ఏమంటున్నారంటే కొంతమంది జస్ట్ సోడా ఉప్పు వేయాలి అని అన్నారు. నేను అది వేయటం మర్చిపోయాను. కామెంట్స్లో అన్నారు, చేసినామని చెప్పలేదు కానీ కామెంట్స్లో అన్నారు. సరే, నేను కొన్ని పాలు ఉన్నాయి, దాంట్లోనే ఈ సోడా ఉప్పు అనేది కలుపుతున్నాను. నేను మర్చిపోయాను, వేద్దాం అనుకున్నాను, మళ్ళీ ప్రాసెస్లో మర్చిపోయాను. అందుకే ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను. కానీ సరే, ఇప్పుడు ఏం కాదులే, చూద్దాం. పైన వేసేసా కదా, జస్ట్ చిటికెడు చాలు. జస్ట్ ఒక చిటికెడు వేసేస్తే సరిపోతుంది. ఇంకా దీన్ని మనం బాల్స్లా చేసేసుకుందాం. మనం వేసిన ఉప్పు, సోడా ఉప్పు కూడా అంతా పట్టాలి కదా. ఇది రౌండ్ అవ్వటానికి కొద్దిగా టైం పట్టిందండి. నేను ఏదో గులాబ్ జామ్ పిండిలాగా తొందరగా అవుతుందేమని పొయ్యి కూడా వెలిగించేసాను. అది కాగింది, ఇంకా ఆఫ్ చేసేసాను. ఇది మనం వెంటనే ఎందుకు బాల్ చేయటం అనేసి ఒక 10 మినిట్స్ అన్నా నేను పక్కన పెట్టేద్దాం అనుకుంటున్నాను. అంతలోకి ఇదంతా క్లీన్ చేసేస్తా. అంట్లు కట్టేసి ఈ పక్కన పెట్టేస్తా. నూనె అయితే హీట్ అయిపోయింది. కొన్ని బాల్స్ చేసేసుకున్నాను, వేసేద్దాం దాంట్లోకి. చిన్న మంట మీదనే మనం బాల్స్ వేగనిద్దాం. ఎందుకంటే అందులో ఏదో గోధుమ పిండి కూడా వేసాము,
ఉడికిద్దో లేదో లోపలంతా. అందుకని నేను చిన్న సైజు చేశాను బాల్స్ అన్ని. సరే ఇవి వేగే లోపు మిగతావి కూడా బాల్ చేసేసుకుంటాను. చిన్న మంట మీద ఫ్లేమ్ తగ్గించుకొని వేగనియాలి. ఓకే, మీకు బాల్ చేయటం కూడా చెప్దాం అనుకున్నా, ఎందుకంటే ఇందాక నాకు ఫస్ట్ కుదరలే, పగులు వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఇలాగ ప్రెస్ చేసి, ఏదండి నెయ్యి కూడా రాసేసుకుంటున్నా, ఇలా ప్రెస్ చేసి అప్పుడు రౌండ్ చేయండి, అప్పుడు పగులు రావట్లేదు. నీట్గా వచ్చింది కదా. మిగతావి కూడా చేసేస్తా, అవంతలో కాగుతూ ఉంటాయి. మొత్తం బాల్స్ అన్నీ చేసేసానండి. అయితే ఎంత జాగ్రత్తగా చేసినా కూడా బాల్స్కి అక్కడక్కడ బ్రేక్స్ అనేవి కనపడుతున్నాయి. మొత్తానికైతే ఇలా చేసేసాను. ఇంకా నెక్స్ట్ పంచదార పాకం. ఒక కప్ పంచదార అన్నాను కదా, అదే కప్పుతోటి వాటర్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసేద్దాం. ఇప్పుడు పొయ్యి కింద కూడా వెలిగించేసాను. కొంచెం హై మీద చేసేసుకోవచ్చు, పంచదార కరిగిపోతూ ఉంటుంది ఇలాగ తిప్పుతూ ఉంటే. సరే అయితే బాల్స్ అన్నా వేడిగా ఉండాలి, లేకపోతే ఇలా పంచదార పాకం అన్నా వేడిగా ఉండాలి. ఏదైనా ఒక్కటే వేడిగా ఉండేటట్టు చూసుకోవాలి, అప్పుడైతేనే ఈ సిరప్ అంతా బాల్స్కి పడుతుంది. అందుకని నేను పాకం లాస్ట్లో పెడుతున్నాను. అంతలోపు అవి కూడా చల్లారిపోతాయి కదా. ఇదేముంది, జస్ట్ ఒక 5 minutes చాలు. మొత్తం పంచదార కరిగిపోయి జస్ట్ తీగ పాకం లాగా వచ్చేస్తే సరిపోతుంది కదా సిరప్ టైపు. సిరప్ కూడా రెడీ అయిపోయిందండి. ఇష్టం ఉన్న వాళ్ళు యాలుక్కాయ పొడి వేసుకోండి, మాకు ఇష్టమే, కానీ యాలుక్కాయలు లేవు. యాలుక్కాయ పొడి వేయమన్నానా, ఆ తర్వాత ఆ షార్ట్ అయిపోయి ఇంకా నేను ఆఫ్ చేసి మళ్ళీ ఒకసారి వినేటప్పుడు నా వాయిస్ రావట్లేదు. ఫుల్ టెన్షన్ పడ్డా, అమ్మో ఏమైందా అనుకున్నాను. తర్వాత స్క్రీన్ కూడా పోయింది, అమ్మో నా సెల్కి ఏదో అయిపోయింది అనుకున్నా. అంటే మనం టెన్షన్లో ఉన్నప్పుడు మన మైండ్ అనేది పనిచేయదు. ఏమైందంటే సెల్ ఛార్జింగ్ అయిపోయింది. అమ్మ ఫుల్, ఇప్పటికీ కూడా నాకు అదో టెన్షన్ అనిపించేసింది. అందుకనే మనం టెన్షన్లో ఏ నిర్ణయం అనేది తీసుకోకూడదు, అట్లా ఉంటుంది మన పరిస్థితి. సరే అయితే మొత్తానికి చాలా బాగా వచ్చినాయండి. ఇదిగోండి చూడండి. అయితే చిన్న బిట్ అనేది మిస్ అయిపోయింది, ఏంటంటే బాల్స్ అన్ని నేను సిరప్లో వేయటం అనేది మిస్ అయిపోయింది. చాలా బాగా వచ్చినాయి. అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసాయి, ఎందుకంటే అక్కడ ఛార్జింగ్ పాయింట్ లేదు, ఛార్జింగ్ అయిపోయిందని చెప్పాను కదా. సరే టేస్ట్ చూద్దాం ఎలా ఉందనేసి. బాగానే ఉంటుంది, నిజంగానే టేస్ట్గానే ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాలామృతం ఉంటే కనుక. నేను టేస్ట్ చూస్తాను. ఒక 20 minutes బాగా సిరప్ నానింది అనుకోండి, చాలా బాగుంటుంది. నేను ఇప్పుడే చేశాను కదా, ఇంకొంచెం నానాలి, బాగా పట్టితే బాగుంది. వీటిని పక్కన పెట్టేస్తానండి, నా ముందు ఉంటే తినబుద్ధి అవుతుంది. సరే అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.